ఉన్నాము. గ్రామ శాఖ అధ్యక్షులు చింతకాల సైదులు గారు మనతో పాటు ఉన్నారు. గతంలో కూడా వార్డు మెంబర్గా పనిచేసినారు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు గతంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారు. మీరు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో ఏమేమి పోరాటాలు చేశారు, వేటిలో పాల్గొన్నారు? మీరు రైల్వేకు బంద్ల, నెక్స్ట్ మన వంటవార్పు దాంట్లో, ప్రతి ఒక్క దాంట్లో అప్పుడు పాల్గొన్నాం. అప్పుడు తెలంగాణ ఉద్యమం అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమైనా? తెలంగాణ రాష్ట్రం రావడానికి మన బతుకులు అయితే, ఉద్యోగాలు అయితేంది, కరెంట్ అయితే, నీళ్ళు అయితేంది, ప్రతి ఒక్కటి మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం కోసం ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. గతడు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరిగింది? సమైక్య ఆంధ్ర పాలకుల చేతులు అప్పుడు ఉండే వాళ్ళు అప్పుడు మన నిధులు మనకు వచ్చేవి కాకుండా మొత్తం వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉండేది జాటికి ఆంధ్రకే కోస్తాంధ్రకి ఎత్తింది, ఆంధ్రకి ఎత్తింది. వాళ్ళు పెత్తనం చేసే జాటికి వాళ్ళే తీసుకుపోయింది నిధులు మొత్తం. మనకు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఉండకపోయేది. అట్లా అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని చెప్పి కేసీఆర్ పట్టుబట్టిండు. నెక్స్ట్ ఆయనతో పాటు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ఉండి ఆయన ఉండి నడిపించారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అంటే దాదాపు మలిదశ ఉద్యమంలో 1400 పైచీలకు అమరుడు అయిపోయారు. మలిదశ ఉద్యమ నాయకుడు శ్రీకాంతచారి అమరుడైండు. మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణలో ఆత్మ బలిదానమైన వాళ్ళకు కానీ, కుటుంబాలకు ఎలాంటి వాళ్ళకు న్యాయం జరిగిందంటారు? వాళ్ళకి న్యాయం అంటే కొంతమందికి న్యాయం జరిగింది, ఇంక కొంతమందికి న్యాయం జరగలేదని కొద్దిగా అంటారు అంతే. తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు కదా? అవును. మీరు తెలంగాణ ఉద్యమంలో జైలు పోయి వచ్చారా? అంటే జైలు కేసులు అయినాయి కానీ మేము అంటే మామూలుగా కొంతమంది మా ఊర్లో అయినాయి. లక్ష్మణ్ అంటే ఆయనకి, నెక్స్ట్ సైదులు అంటే ఆయనకి, రోయసైలు అంటే ఆయనకి, ఒక 3 కేసులు మా ఊర్లో అయినాయి. అయితే అప్పుడు ముందుండి ఆటోలను అయితే తీసుకుపోయి మొత్తం చేపేయటం మొత్తం అప్పుడు మేమే ముందు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తారీఖున ఆవిర్భావం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ళు ఏదైతే మనం పోరాటం చేసామో నీళ్లు నిధులు నియామకాల కోసం, ఆ నీళ్లు నిధులు నియామకాలు బీఆర్ఎస్ పాలన అవి అందినాయి అంట. అవి అన్ని సాధ్యం, అన్నీ అయినాయి. నీళ్ళు అయితేంది, 24 గంటల కరెంట్ అయితేంది. అంత ముందుకు ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు నీళ్ళు అంటే ఉండకపోయేది ఇక్కడ ఏరియాలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి కరెంటు విషయం చేయబట్టి, కరెంట్ ఉంది చేయబట్టి బోర్లు వేసుకోవటం, బావులు తీసుకోవటం, దాని విషయంలో రైతులకి చాలా సేఫ్టీ అయింది. నీళ్ళ విషయంలో నిధులు ఎలాంటి అభివృద్ధి జరిగింది? నిధుల విషయంలో ఇప్పుడు సీసీ రోడ్లు అయితేంది, నెక్స్ట్ ఇంకా వేరే మన సంక్షేమ పథకాలు అయితేంది, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, కరెంటే కావచ్చు, నెక్స్ట్ ఇంకోటి చాలా మొత్తం అనుకోకుండా ఎక్కువ జరిగింది అభివృద్ధి. నియామకాలు గట్రా అది సేమ్ అట్లా జరిగింది. మరి గత ప్రభుత్వంలో మీ గ్రామంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏం పథకాలు అందినాయి అంటారు మీ గ్రామానికి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, నెక్స్ట్ ఇట్లా చాలా చేసుకుంటా పోయిండు. వ్యవసాయ రంగానికి కరెంటు, మన రైతు బంధు పైసలు, రైతు బీమా పైసలు. రైతు బీమా అయితే చాలా మంచి పథకం అది. అదే అంతమందికి రైతు బంధు అవుతుంది, రైతు బీమా అవుతుంది. ఆంధ్ర పాలకుల చేతుల పెత్తనం ఉన్నప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏమి ఉండకపోయా. వైద్యం ఎట్లుండే గతంలో? వైద్యం కంటే మన నెంబర్ 1 ఉంది. వైద్యం విషయాలు చూసుకుంటే వైద్యం విషయాలు అంతమందికి మన గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయపడేది జనాలు. అందులో పోతే ప్రాణం ఉంటుందా పోతుందా అనేది భయపడేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ బాగా చేస్తుంది కాబట్టి హాస్పిటల్ మీద బాగా శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్క అధికారిని గిట్ట చేయడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ ముద్దు అన్నట్టుగా పోయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు గతంలో వార్డు మెంబర్ కూడా పనిచేశారు. ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ వార్డులో, మీ గ్రామంలో? కొత్తగా వచ్చింది వాటికి అప్పుడు రాష్ట్రం కూడా కొత్తగా వచ్చింది వాటికి అప్పుడు గిట్ట మంచిగా చేశారు. గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? నెక్స్ట్ మొన్న పోయిన సర్పంచ్ ఎలక్షన్లో మన తాజా మాజీ సర్పంచ్ గారు చాలా బాగా చేసిండు. గవర్నమెంట్ ఇచ్చిన నిధులు వచ్చినా రాకున్నా గిట్ట ఆయన సొంత డబ్బులు పెట్టుకొని చేసిండు. ఒక ఎన్ని లక్షల కోట్ల చేసిండు ఆయన. వచ్చినా రాకుండా ఇప్పటి వరకు కూడా వాస్తవానికి అయితే ఇంకా కొన్ని బిల్లులలో మా సర్పంచ్ కానీ ప్రతి ఒక్క బజార్కి సీసీ రోడ్డు ఉందా లేదన్న కంట్రోల్ పోసిండు. ప్రతి ఒక్కరు మొత్తం కంప్లీట్ చేసిండు.
ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు 18 అవుతుంది. ఎలా ఉంది 6 గ్యారెంటీ? ఏమి లేవు, 6 గంటలు అంటే ఏం లేవండి. ఆ ఉచిత కరెంట్ అని ఒకటి పెట్టాడు, వాళ్ళు దుర్తులు పట్టుకొని కొట్టుకుంటారు. నెక్స్ట్ కరెంట్ బిల్లు అని కూడా పెట్టాడు, కొంతమందికి అవుతుంది కొంతమందికి కావట్లేదు. ఇంకేమి ఇచ్చినట్టు ఏం లేదు ఆయన ఇచ్చింది. ఇప్పుడు 18 నెలలు 19 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక సీసీ రోడ్డే కానీ, ఒక మురికి కాలువే కానీ, ఏదైనా గిట్ట ఒక డాంబర్ రోడ్డే కానీ, నెక్స్ట్ ఏదైనా గిట్ట అసలు చేయడానికి ఏం లేదు. రుణమాఫీ ఎంత? 2 లక్షల రుణమాఫీ ఎంత? రుణమాఫీ 2 లక్షలు కాలేదు, కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు. బోనస్ అంత ఉందా? బోనస్ గిట్ల లేదండి. ఆ సన్న ఓట్ల కానీ చెప్పిండు, ఆ సన్న ఓట్లు ఇక్కడ ఐకేపీ సెంటర్, ఇక్కడ మా ఐకేపీ సెంటర్ ఉంది కానీ మా సెంటర్కి ఆ ప్యాంట్ వేయలేదు. ఏది సన్న ఓట్లకు ఇచ్చారంటే ఎక్కడో తీసుకుని మాల్లో పెళ్లి పెట్టిండి సెంటర్. ఇప్పటి నుంచి ఆ మాల్లో పెళ్లికి మాకు 18 కిలోమీటర్ వస్తుంది. అక్కడ ఉన్న రైతులు తీసుకుని అక్కడ పోసుకుంటారా? ఆ సన్న ఓట్ల గిట్ట బోనస్ అనేది లేదు. అక్కడ తీసుకుపోయి పోస్తుంది, ఒక 2-3 వచ్చిందంటారు మా ఊరోళ్ళు. ఇప్పుడు ఇందిరా మిల్లు రేషన్ కార్డులు దరఖాస్తు ఎలా? ఇందిరా మిల్లు రేషన్ కార్డులకు పేదలు నిరుపేదలు ఎలా అందుతున్నారు మీ గ్రామం? ఇందిరా మిల్లు మన రాష్ట్ర వ్యాప్తంగా మా కాన్స్టిట్యూన్సీ పరంగా చుట్టుపక్కల మొత్తం అదే వచ్చినాయి అంట. మా ఊరికి గిట్ట ఒక 32 ఊళ్ళు శాంక్షన్ అని చెప్పారు. ఆ 32 గిట్ట మళ్ళీ తర్వాతకి ఏం చేశారు, 32 శాంక్షన్ అని చెప్పి లబ్ధిదారులు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 15 చేశారు. ఆ 15 చేసినట్టుగా ఆ 15 నుండి 15 గొడవ చేసినట్ట, ఏమి వద్దు మాకేం వద్దు, మా ఊరికి ఏమొద్దు అని చెప్పి ఇస్తే ఎక్కువ ఇవ్వండి, లేకుండా అసలు వద్దు అని చెప్పి మా ఊరికి ఇందిరమ్మ ఇండ్లు అనేది లేకుండా చేశారు. రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ కార్డు కూడా కొంతమందికి వచ్చిండు వాస్తవానికి అయితే. గత మీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే వాస్తవానికి అయితే నెక్స్ట్ వస్తే చేసేది ఉండే, అయితే ఇక్కడ టౌన్లలో చేసారు. దళిత బంధు, బీసీ బంధు వచ్చింది. యాదవుల గొర్రెలు వచ్చినాయి. గతంలో ఈ గ్రామంలో ఎలాంటి సంక్షేమం అందించింది మీ ప్రభుత్వం? గొర్రెలకి అయితే వాస్తవానికి గొర్రెలు వచ్చినాయండి, గొర్రెలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ ప్రతి ఒక్కటి అయినా ఏది ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు సర్పంచుల కాలం ముగిసి 18 ఏళ్ళుగా వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్యం ఇబ్బంది అవుతుందని అంటున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఎలక్షన్లు నిర్వహించలేకపోతుంది అంటారు? ఎలక్షన్ బీసీ మరి మన 42% కావాలని ఏదో ఒక సాకు చూయించుకొని ఈ ఎలక్షన్ని ఆపడం జరుగుతుందండి. ఇంకా ఆయన ఏమనుకుంటుంటే ఓడిపోతానన్న భయంతోనో ఏదో సర్వే చేయించుకుని ఏదో అర్థం కావట్లేదు. ఒక ఊరికి అనేది ఒక సర్పంచ్ అయినా ఒక అది లేకుంటుంటే అది ఏ విధంగా ఉంటుందో అది అట్నే ఉంటుంది. ఎవరిని అడగాలని కూడా జనం అయోమయం ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు ఊళ్ళో, చాలా సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు బస్ సౌకర్యం కూడా సౌకర్యం లేదు. రీసెంట్గా ఒక 4-5 రోజుల వస్తుంది బస్సు సౌకర్యం. ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు వస్తుంది, అంటే 4 days 5 days అంటుంది ఇప్పుడు రాబట్టికి. ఇప్పుడు ఓటు అనేది పవిత్రమైనది. ఓటుని అంటే మద్యానికో డబ్బుకో ప్రలోభాలకు గురవుతున్నారు ప్రజలు. అలా గురి కాకుండా ఉండాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం ఉండాలంటారు? మంచిగా చేసే నాయకుని ఎన్నుకోవాలి. ఊర్లోనైనా నియోజకవర్గంలోనైనా రాష్ట్ర వ్యాప్తంగానైనా. ఇప్పుడు ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది. 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, వేయలేదు. తులం బంగారం అన్నాడు, తులం బంగారం వేయలేదు. ఇట్లా చెప్పుకున్నది చాలా ఉన్నాయి, ఏవైనా అమలు కావట్లేవు. ఈ బెల్ట్ షాపుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారట. మరి గతంలో జరగలేదు, ఇప్పుడన్నా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట సార్? బెల్ట్ షాపుల వల్ల బెల్ట్ షాపుల వల్ల వాస్తవానికి అయితే ఉన్నది. ఆ సమస్య ఎప్పటి నుంచే ఉన్నది, ఇప్పుడు ఇటు ఉంది. ప్రజలు కూడా కోతుల పెడత బాగుంది అంటున్నారు సార్. కోతుల పెడత చాలా ఉంది. అవును, ఇప్పటిదాకా కోతులు ఎగిరిపోయినాయి ఇక్కడ చాలా ఉంది. ఇంట్లో కూరగాయలు వేసుకునే పరిస్థితి ఏ పరిస్థితి లేదు. మరి గత ప్రభుత్వం నియంత్రించాలి, మరి ఈ ప్రభుత్వాలైనా ఇంకా అది నియంత్రణ అంటే వాళ్ళు చూడాలండి. యువత కూడా బాగా డ్రగ్స్ మద్యానికి అలవాటు పడుతున్నారు. యువతలో మార్పు రావాలన్నా యువతకు ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు ప్రభుత్వాలు? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. ఆ నిరుద్యోగ వృత్తి ఇచ్చినా గిట్ట ఏదో ఒకటి జాబ్లో చేసుకున్నారు. ఆ నిరుద్యోగ వృత్తి అది ఇవ్వలేదు, ఆ జాబులు ఇవ్వలేదు. ఏదో కేసీఆర్ ఇచ్చిన జాబులు చూసుకొని ఇప్పుడు మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల కారణం? మా ఎమ్మెల్యే గారు అయితే వాస్తవానికి అయితే అన్ని మంచి చేసిండండి. సీసీ రోడ్లు ఎత్తింది, ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కటి మంచి చేసిండు. కాకుండా ఏంటంటే 2 సార్లు గెలిచిండు కదా, ఒకసారి చూసి మనం ఆయనకి వేసి చూద్దామని వేసిరు తప్ప కానీ వేసిన తర్వాత జనాలు ఇప్పుడు తలకాయ పెట్టుకుంటారు. ఎట్లా అంటే ఊరికినైనా వేస్తున్నారు నాయన ఏడు సంగతి. ఆయనే మంచిగా ఉండే, కేసీఆర్ పరిపాలన బాగుండే, ఇక్కడ భాస్కరరావు పరిపాలన బాగుండే. అనేకాడికి జనాలు మొత్తం చాలా మార్పు వచ్చేసింది. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు పెడితే మటుకు అప్పుడు అర్థమవుతుంటుంది జనాలకు. ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గంలో, మీ మండలం, మీ గ్రామంలో? అది నేను చెప్తున్నాను, ప్రతిపక్షంగా చెప్పిందంటండి. అది వాళ్ళని జనాలకు ఎరికేది. అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది మా ఊరు మటుకు ఇంతవరకు ఏమి చేసింది లేదండి.
పోయిన హయాంలో చేసినాయి. మా పోయిన హయాంలో ఎస్సీ కాలనీ అని మన 11 లక్షల రూపాయలు పెట్టి మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇప్పించిండు. అదొకటి ప్రతి ఒక్క సీసీ రోడ్ అయితే మీ ఉన్న హయాంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో వేసినాయి. ఇంతవరకు పాముల బోర్డు అంటూ ఇంతవరకు ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం లేదు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాంటి నాయకుడు నేను కూడా ఈ గ్రామం కానీ మన అభివృద్ధి చెందుతుంది? ఒక పని చేసే నాయకుని ఎన్నుకోవాలి. అవకాశం ఇస్తే మీరు చేసే అవకాశం ఉందా? మీకు అధిష్టానం అవకాశం కల్పిస్తే? అవకాశం కల్పిస్తే తప్పదండి చేయాలి. మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు మీ గ్రామాన్ని? ప్రతి ఒక్కటి చేస్తామండి. మన వాళ్ళ జనాలు ఏ ఆపదను ఆదుకుంటాం, ప్రతి ఒక్కటి ఏ పనులు కావాలన్నా చేపిస్తాం. మా ఎన్నుకోబడితే ఏదన్నా కూడా జనాలకి అభివృద్ధి అయితే చేయిస్తాం. అంటే ప్రజలు మా దృష్టికి సంబంధించి తీసుకొచ్చారు. గెలిచిన తర్వాత స్థానికంగా ఉంటున్నారు, పట్టణాలలో ఉంటున్నారు, మాకు ప్రజలకు అందుబాటులో ఉంటారు, పనులు అవుతలేవు అంటున్నారు. ఎలాంటి నాయకుడు అందుబాటులో ఉండే నాయకుడు? అందుబాటులో ఉండే నాయకుని ఎన్నుకోవాలి అని అంటున్నారు. అందుబాటులో అయితే మనం అయితే ఎప్పుడు స్థానికంగా ఉంటాం, స్థానికంగానే ఉంటాం. స్థానికంగా రాకూడదు. ఫైనల్ గా రేపు మరి ఓటర్లకు మీ పాములపాడు గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఓట్ల ఉద్దేశించి? అది ఒక మీ ప్రణాళిక తయారు చేసుకుంటారు. ఏం చెప్తారు రేపు ఓట్ల ఉద్దేశించి? అది నేను చెప్తాను, తర్వాత చెప్తాను. అది ఇంకా చెప్తానంటే పర్ఫార్మెన్స్ తయారు చేసుకోవాలి. కానీ చింతకాల సైదులకు బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఊరిని అభివృద్ధి చేస్తాం, జనాలకి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాం, అందుబాటులో ఉంటాం. ఆ విషయాల్లో మటుకు మేము జనాలకు భరోసా ఇస్తాం ఓటు విషయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.